పోసైనా సాయం చేయండి. తెలియని వ్యక్తినైనా పలకరిస్తే నవ్వుతూ పలకరించండి. మంచి మాటను చెడ్డవాడు చెప్పినా మన్నించండి. మంచి పని ఇష్టం లేని వ్యక్తి చెప్పినా కష్టపడి చేయండి. ప్లీజ్. ఏమిటి సార్, మీ టైర్ పంచరా? టైరు పంచర్ కాదు బాబు, కింద పడిన దెబ్బకు నా పైజమా పంచర్ అయింది. ఏం పర్వాలేదు, నువ్వు రా. చాలా థ్యాంక్స్ సార్. నా వల్ల మీ పైజమా పంచర్ అయిపోయింది. కుట్టించుకుంటారు కదా? కుట్టించుకోను బాబు. అయ్యో పాపం. నేనే కుట్టుకుంటాను. మహానుభావుడు. మహానుభావుడు. వెళ్ళిరా, వెళ్ళు. వస్తానండి. అబ్బా, ఏంట్రా నన్నే మర్డర్ చేయాలని చూస్తావా? నిన్ను మర్డరా? నిన్నెందుకు మర్డర్ చేస్తాను బాబు? కత్తితో కోస్తే కూరగాయలకు కూడా నొప్పి కలుగుతుందేమో అని కొయ్యకుండానే పచ్చివి తింటున్నా అసలు సిసలైన అహింసావాదిని. ఈ 4 సూత్రాలనే జీవిత సూత్రాలుగా భావించి జీవనయాత్ర కొనసాగిస్తున్న గాంధీ గారి చేతి కర్ర లాంటి వాణ్ణి. ఓహో, నెహ్రూ గారి కోట మీద గులాబీ పువ్వు కూడా తమరేనా తండ్రి? అనుకోవచ్చు, కానీ దానికి ముళ్ళు లేకపోతే. ఆహా, ఇప్పుడు ఆ గులాబీ పువ్వు నా చెవిలో పెడుతున్నావా తండ్రి? ఏమిటి బాబు తమరనేది? నన్ను ఎందుకు మర్డర్ చేయాలి? నేను మర్డర్ చేయటం ఏంటి బాబు? ఆల్రెడీ ఆ ప్రయత్నంలో ఎవరో మిమ్మల్ని చితగొడితే ఒంటి నిండా కట్లు కట్టుకుని తిరుగుతున్నట్టున్నారు పాపం. దెబ్బలకు కట్టుకున్న కట్లు కాదురా ఇవి, దెబ్బలు కొట్టడానికి కట్టుకున్న కట్టింగులు రా. ఈ రౌడీ రామ్కీని చంపాలనుకున్నావు. ఓకే, దట్ ఈస్ డిసైడెడ్. పంపించింది ఎవరు? ఖాన్ దాదా, కత్తి రామదాసా? కత్తి రామదాసా? భక్త రామదాస్ తప్ప నాకెవరూ తెలియదు బాబు. నాటకాలు వద్దురా, చెప్పు అసలు నన్ను ఎందుకు చంపాలనుకున్నావు? చెప్పు. అబ్బా, మళ్ళీ అదే మాట. మీరెక్కడో చూసుకుంటూ వస్తున్నారా? మీ వెనకాలే లారీ వస్తుంది. అది మిమ్మల్ని గుద్దకుండా కాపాడాలని నా మొదటి సూత్రాన్ని తలుచుకుని మిమ్మల్ని క్షేమంగా గడ్డిలోకి గెంటి నేను ముందు వెనక చూసుకోకుండా గుడ్డిగా ముళ్ళల్లోకి పడ్డాను. ఒక్కసారి చూడరా, లారీ ఎక్కడుందిరా? అరే, రైట్ కోసి లెఫ్ట్ తీసి పక్కన పెట్టుందేంటి? ఓహో, ఓసారి ఇటు చూడరా. రోడ్ పొజిషన్ ఏంట్రా? అరే, డెడ్ ఎండ్, రోడ్డు కూడా లేదే కదా. మరి ఆ లారీ ఎక్కడికి వస్తుంది, ఎక్కడికి వెళుతుంది, ఎవరిని గుద్దుతుంది? రేయ్, నీలాంటి కిరాయి గుండాలు స్పాట్ లో దొరికినప్పుడు అబద్ధం చెప్పాల్సిందే. అది మీ బిజినెస్, బట్ దానికి లిమిట్ ఉంది. రేయ్, ఈ రామ్కి తలుచుకుంటే నిన్నిక్కడే ఖర్చుతో కసక్కమనిపించగలడు. బట్టి వాళ్ళు ఎవరు? గురువారం సార్. గురువారం నాడు నేను చీమకు కూడా హాని చేయను. మై డియర్ ఆడియన్స్, శివయ్య సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ లో మార్పు వచ్చింది, అది మీకు తెలుసు కదా. అలాంటి మార్పు మీలో వస్తే ఇలాంటి నరహంతకులు ఏం చేయాలో మీరే చేయండి. కొట్టండి రా, కొట్టండి, మీ ఇష్టం వచ్చినట్టు కొట్టండి. కానీ ఈ అసలు శిశులైన అహింసావాదిని కోండా అని మాత్రం అనకుండా కొట్టండి రా. వీడిని చూస్తే చాలా మార్చుకోవాలి. ప్రమాదంలో ఉన్న వ్యక్తికి ప్రాణం పోసైనా సాయం చేయండి. చేయండి. నా ప్రమాదంలో ఉన్న వ్యక్తికి ప్రాణం పోసైనా సాయం చేయం. ఏ ఏ